ఎవరు ఇచ్చారమ్మా మీకు విత్తనాలు? ప్రకృతి వ్యవసాయం వాళ్ళు అన్న వాళ్ళు ఇచ్చినారు. ఎన్ని రకాల విత్తనాలు ఇచ్చినారు? 15 రకాల విత్తనాలు ఇచ్చినారు. దాంతో ఏమేమి ఉన్నాయి? దాంట్లో టమాటా పళ్ళు, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, చుక్కాకు, మట్టికాయలు, గోవాకు, టమాటా పళ్ళు, కంది, బీర, కాకరకాయ, మిరపకాయలు, 15 రకాలు అన్ని ఇచ్చారు. ఓకే. ప్రకృతి ఎరువులు అన్న వాళ్ళు వచ్చి చేపిస్తున్నారా? ఇంతవరకు ఎన్నిసార్లు పారించారు ద్రవజీవామృతం? 4 సార్లు పారించారు. కూరగాయలు రోజుకి ఎంత పండుతా ఉంది? కాకరకాయలు ఎన్ని పండుతాయి ఒక రోజుకి? అంటే రోజు మార్చికి రోజు కోస్తున్నాం. రోజు మార్చి రోజు 4 కిలోలు. ఓకే. తర్వాత ఇంకా టమాటాలు ఇందాక టమాటాలు ఎన్ని కిలోలు కోసినావు? 2 కిలోలు. ఓకే. ఎన్ని రోజుల క్రితం ఇక్కడ విత్తనాలు నాటినావు? 4 రోజులు. అంటే లేదు, విత్తనాలు మా వాళ్ళు ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయిందా? 1.5 నెలలు అయిందా? 60 రోజులు. 60 రోజులు అయిపోయింది. 60 రోజులు అయింది మీరు నాటి. 60 రోజులకు గాను ఇప్పటి వరకు కాకరకాయలు దిగుబడి వచ్చింది, ఇంకా బెండకాయలు వచ్చినాయి, మట్టిగా వచ్చింది, గోగాకు వచ్చింది, చుక్కా కూడా వచ్చింది. సరే, వంకాయలు కూడా ఒకసారి కోసారనమాట. ఓకే అమ్మా. అంటే మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? నాకు 5 మంది కొడుకులు, 3 కోడళ్ళు. పెద్ద కొడుకుకి 1 కొడుకు, రెండో కొడుకుకి 1 కూతురు, మూడో కొడుకుకి 1 కొడుకు, ఇంకా 2 చిన్న పిల్లలు. మొత్తం ఎంతమంది టోటల్గా? 13 మంది ఉన్నారు. 13 మంది ఉన్నారు. మీకు సుమారుగా కూరగాయలకి నెలకి ఎంత ఖర్చు వచ్చేది? నెలకి మాకు 700, 500 అట్లా ఖర్చు అయ్యేది. ఖర్చు వస్తూ ఉండిందా? 10 మందికి సరిపోతా ఉంది 500 రూపాయలు యొక్క కూరగాయలకి. 10 మందికి 700 సరిపోతా ఉండిందా? 3 రోజులకు 4 రోజులకు అట్లా తెచ్చుకుంటా ఉన్నారా? ఇప్పుడు అయితే మీరు తెచ్చుకోవటం లేదా? ఇప్పుడు ఈ కూరగాయలు వచ్చినాక తెచ్చుకుంటున్నారా? ఈ కూరగాయలు వచ్చినప్పటి నుంచి ఇంకా అంతగా పోవటం లేదు. మీకు సరిపోతా ఉన్నాయా? సరిపోయి ఏమన్నా మార్కెటింగ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఇంకా చేసుకోలేదు, చేసుకోవాలని ఉండాము, చేసుకుంటాం. సరే ఓకే.